హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రహ్మముడి సీరియల్ నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరగబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. హాస్పిటల్లో జాయిన్ అయిన రాజ్ అసలేం జరిగింది అని తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. రాజ్ కావ్య గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు. రాజ్ బాధపడుతున్నాడని ఇందిరాదేవి అపర్ణలు ఇద్దరు రాజ్ దగ్గరికి వెళ్తారు. ఇందిరాదేవి అపర్ణలు ఇద్దరు రాజ్ దగ్గరికి రాగానే రాజ్ వాళ్ళిద్దరినీ చూసి నవ్వుతాడు. అప్పుడు ఇందిరాదేవి, నువ్వు మా ముందు నవ్వినా కానీ ఆ నవ్వు వెనుక ఉన్న బాధ నాకు అర్థమైపోతుందిరా మనవడా అని అంటుంది. అప్పుడు రాజ్, కళావతి గారే నా సర్వస్వం అనుకున్నాను నానమ్మ, ఆవిడే నా జీవితం అనుకున్నాను, కానీ ఆవిడ ఇలాగా మాట్లాడి నన్ను ఇంతలాగా బాధ పెడతారు అని నేను అసలు కలలో కూడా ఊహించనే లేదు. అసలు కళావతి గారు ఇలా ఉండరు నానమ్మ, ఆవిడ దేని వల్లనో ఇలా మాట్లాడుతున్నారు, అది నాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని అంటాడు. నేను కోమాలో నుంచి బయటికి వచ్చిన తర్వాత యామిని వాళ్ళు నా పైన ఎంత ప్రేమ కురిపించినా కానీ చూయించినా కానీ నాకసలు వాళ్ళ మీద ఏనాడు కూడా నా వాళ్ళు అని అభిప్రాయం రాలేదు. కానీ ఏ రోజైతే నేను రోడ్డు మీద కళావతి గారిని చూశానో నాకు ఆ రోజు ఈవిడ నా మనిషి అని అనిపించింది. ఆవిడ నాతో కాస్త నవ్వుతూ మాట్లాడినా కానీ నేను ఎంతో సంతోషపడేవాడిని. ఆవిడతో కలిసి ఉంటే నేను ఆ రోజంతా చాలా సంతోషంగా ఉండేవాడిని. నాకు పండగలాగా అనిపించేది. అలాంటి మనిషి నా జీవిత భాగస్వామి అవ్వాలి అని చాలా కోరుకున్నాను. బహుశా నాకు కళావతి గారికి రాసి పెట్టలేదనుకుంటా అని అంటాడు. అప్పుడు అపర్ణ, ఇందిరాదేవులు ఇద్దరు, ఎందుకు నాన్న అలా బాధపడతావు, నువ్వనుకున్నదే నిజం. ఆ దేవుడు నువ్వనుకున్నట్టే నీకు మా కళావతికి ఏనాడో రాసి పెట్టాడు. మీరిద్దరూ ఖచ్చితంగా ఎప్పటికైనా కలుస్తారు. మమ్మల్ని నమ్ము నాన్న అని అంటారు. అప్పుడు రాజ్, ఇంక నాకు నమ్మకం లేదమ్మా, ఏ రకంగా నేను ఆ నమ్మకం పెట్టుకోవాలి? కళావతి గారు నన్ను అంతలా మాట్లాడినా కానీ నాకింకా నమ్మకం ఎలా వస్తుంది అని అంటాడు. అప్పుడు ఇందిరాదేవి, మీరిద్దరూ ఏదో ఒక కారణం చేత ఇప్పుడు విడిపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు మళ్ళీ ఒక్కటవుతారు నాన్న, నన్ను నమ్ము అని అంటుంది. అప్పుడు రాజ్, నన్ను కళావతి గారు బయటవాణ్ణి చేసాక కూడా నేను ఎలా నమ్మాలి నానమ్మ అని అంటాడు. అప్పుడు అపర్ణ, పిచ్చోడా, కళావతి నిన్ను బయటవాణ్ణి చేసి మాట్లాడినా గాని ఏనాడైనా ఈ ఇంట్లో కుటుంబ సభ్యులు నిన్ను బయటవాడిలాగా చూసారా? నిన్ను మేము మా సొంత మనిషిలాగా భావిస్తున్నాము. కళావతి కోపంలో అంది అని ఆ మాటలు పట్టించుకుంటూ ఇంతలా బాధపడుతున్నావా అని అంటుంది. అప్పుడు రాజ్, నాకు నిజంగా ఏమనిపిస్తుందో చెప్పనా అమ్మా అని అంటాడు. అప్పుడు అపర్ణ, చెప్పు నాన్న అని అంటుంది. అప్పుడు రాజ్, నిజంగా నేను మీ కన్న కొడుకులాగా ఈ ఇంట్లోనే పుట్టి మీ అందరి మధ్యలో పెరుగుంటే చాలా బాగుండేది అని అనిపిస్తుందమ్మా. అప్పుడు చిన్నప్పటి నుంచి నేను కళావతి గారిని చూస్తాను కాబట్టి కళావతి గారు అప్పుడు నన్ను రిజెక్ట్ చేసేవాళ్ళు కాదేమో, నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకునేవారేమో అని అంటాడు. అప్పుడు అపర్ణ మనసు ఒక్కసారిగా చలించిపోతుంది. నువ్వు అనుకున్నట్టు నువ్వు నా కన్న బిడ్డవేరా, కానీ నేను ఆ విషయాన్ని నేను నీకు చెప్పలేకపోతున్నాను. అందుకే ఇందాక ఆ కళావతి నిన్ను అన్ని మాటలు అంటున్నా కానీ నేను వినలేక ఆ కళావతి చంప పగలగొట్టడానికి వస్తే నువ్వాపిన తరువాత ఆగిపోయాను. లేకపోతే అప్పుడే కావ్య అలా మాట్లాడినందుకు తగిన బుద్ధి చెప్పేదాన్ని అని అనుకుంటూ ఉంటుంది. కావ్య వేసుకునేలాంటి కైరంగి కాపర్ క్రిస్టల్ గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్ సెట్ మీకు కూడా కావాలా? అయితే వెంటనే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న షాపింగ్ అకౌంట్ కానీ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి కానీ వెంటనే మీ ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి. అప్పుడు ఇందిరాదేవి, ఆ దేవుడు ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతాడో కూడా ఎవ్వరికీ తెలియదు. నువ్వు మా అపర్ణ బిడ్డలాగా పెరగాలి, మా అందరితో కలవాలి అని రాసి పెట్టింది కాబట్టి నువ్వు మాకు ఇలా పరిచయం అయ్యావురా అని అంటుంది. యామిని శుభవార్త విన్న తరువాత చాలా సంతోషంగా ఉంటుంది. తనకిష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేయించుకుంటుంది. అలా రాజ్ ఎప్పుడెప్పుడు వస్తాడా, రాజ్కి తన సానుభూతి రాజ్ ముందు చూయించి ఎప్పుడెప్పుడు రాజ్ దృష్టిలో తను మంచిది అయిపోవాలా అని ఎదురు చూస్తూ ఉంటుంది. తను ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ రాని అవకాశం తను ఏమీ చేయకుండా చాలా మంచి అవకాశం వచ్చిందని
చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అప్పుడు వైదేహి, ఏంటి బేబీ ఇంతలాగా ఎదురు చూస్తున్నావు అని అంటుంది. అప్పుడు యామిని, ఇక బావ ఆ కళావతి జోలికి వెళ్ళడు కదా మామ్, ఎప్పుడెప్పుడు ఇక్కడికి వస్తాడా, ఎప్పుడెప్పుడు నేను రాజ్ని నా వైపుకు తిప్పుకుందామా అని బావ కోసమే ఎదురు చూస్తున్నాను మామ్ అని అంటుంది. అప్పుడు వైదేహి, కావ్య రాజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది కదా బేబీ, అందుకే రాజ్ బాధలో ఉండి ఉంటాడు, కొంచెం లేటుగా వస్తాడు అనుకుంటా, నువ్వు కంగారు పడకు, మన ఇంటికి వచ్చేస్తాడులే అని అంటుంది. అప్పుడు యామిని, అలాగే మామ్ అని రాజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రాజ్ ఇందిరాదేవి అపర్ణలతో మాట్లాడిన తర్వాత రోడ్డు మీద కావ్య గురించే ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. తాను ఎటు వెళ్తున్నాడో కూడా చూసుకోకుండా కావ్య గురించి ఆలోచించుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా నైట్ అయిపోతుంది. తన కార్ని దుగ్గిరాల నిలయం దగ్గర వదిలేసి తాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా రాజ్ వెనకాల ఒక కార్ వస్తూ ఉంటుంది. రాజ్ ఆ కార్ వస్తుంది కూడా పట్టించుకోకుండా వెళ్తూ ఉంటాడు. ఆ కార్ అతను హారన్ కొడతాడు. అప్పుడు రాజ్ వెనక్కి తిరిగి చూస్తాడు. రాజ్ వెనక్కి తిరిగి చూసేలోపే ఆ కార్ అతను వచ్చి రాజ్ని గుద్దేస్తాడు. అలా రాజ్ కింద పడిపోతాడు. అప్పుడు ఆ కార్ అతను వెంటనే దిగి, అయ్యయ్యో సార్, పొరపాటున గుద్దేశాను, చూసుకోలేదు సార్, నేను హారన్ కొడుతూనే ఉన్నాను, మీరు అడ్డు తప్పుకోలేదు, క్షమించండి సార్, సారీ సార్ అని రాజ్ని తీసుకొని తన కారులో కూర్చోపెట్టి తానే స్వయంగా రాజ్ని హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఈలోగా యామిని, ఇదేంటి ఇంత రాత్రి అవుతున్నా కానీ బావింకా ఇంటికి రాలేదు అని రాజ్కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ డ్రైవర్ రాజ్ని చాలా హడావిడిగా హాస్పిటల్ కి తీసుకెళ్తూ ఉంటాడు. కావ్య తన గదిలో కూర్చొని రాజ్ గురించే చాలా బాధపడుతూ ఉంటుంది. నన్ను క్షమించండి, నేను ఈ రోజు చాలా పెద్ద తప్పు చేశాను, మిమ్మల్ని అనకూడని మాటలన్నీ అన్నాను, మిమ్మల్ని బయట వాణ్ణి చేసి మాట్లాడాను, నన్ను క్షమించండి, ఈ పాపం నాకు ఊరికే పోదు, కానీ అలా మాట్లాడక తప్పలేదు, నాకు అలాంటి పరిస్థితి వచ్చింది, మీరు ఎప్పటికైనా నా వారే, నేనే మీ భార్యని అని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అలా ఆ డ్రైవర్ రాజ్ని తీసుకొని హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ జాయిన్ చేస్తాడు. యామిని పదే పదే రాజ్ కి కాల్ చేయడం వల్ల ఆ కార్ డ్రైవర్ రాజ్ కాల్ ని ఆన్సర్ చేసి, హలో మేడం అని అంటాడు. అప్పుడు యామిని ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, బావ ఫోన్ వేరే ఎవరో ఎత్తారు అని అనుకొని, హలో మా బావేడండి అని అంటుంది. అప్పుడు ఆ కార్ డ్రైవర్, మేడం అతనికి యాక్సిడెంట్ అయ్యింది, నేనే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్తాడు. అప్పుడు యామిని ఆ న్యూస్ వినగానే ఆశ్చర్యపోతుంది, కంగారు పడిపోతూ ఉంటుంది. అవునా, ఏ హాస్పిటల్ అని అంటుంది. అప్పుడు అతను ఏ హాస్పిటల్లో చెప్తాడు. అలా యామిని చాలా హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరుతుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.